హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ 2018లో జరిగిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ ఓకేనా. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది రిక్వెస్టెడ్ వీడియో కొంతమంది అడుగుతున్నారు. సో రైల్వేది గ్రేడ్ 3ది కూడా పెట్టండి అని. సో ఇది రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో అందరూ చూస్తారు అనుకుంటున్నాను. సో అండ్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ అనమాట. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఎస్ఎస్సి ఎంటీఎస్పి కూడా స్టార్ట్ చేశాను. మా క్లాసెస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో అవి కూడా చూడండి. అండ్ ఆర్పిఎఫ్ రిలేటెడ్ కూడా చేశాను, నోటిఫికేషన్ వచ్చింది కదా. సో దానికి రిలేటెడ్ కూడా చేశాను వీడియోస్. అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే చెప్పాను ఓకేనా. సో అవి మనకి చాలా యూజ్ అవుతాయి అనమాట. ఓకే, సో ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియోస్ చూడండి ఓకేనా. ఇట్స్ వెరీ యూస్ఫుల్ అనమాట. సో ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేసేద్దాము. సో ఈ వీడియోలో నేను చెప్పేది జస్ట్ అన్నీ చెప్తాను, బట్ మనకి జనరల్ అవేర్నెస్ గురించే చెప్తున్నాను కాబట్టి సో జనరల్ అవేర్నెస్ అనేవి క్విక్గా రివిజన్ చేసేసుకుందాము ఓకేనమ్మా. సో వీడియో బిగిన్ చేద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈ స్టోర్డ్ ఇన్ కిరోసిన్ ఆయిల్. సో మనకి కిరోసిన్ ఆయిల్లో స్టోర్ చేసుకునే మెటల్ ఏంటి అని అడుగుతున్నారు. సో సోడియం అనమాట ఓకేనా. సో సోడియం ఇది మనకి కెమిస్ట్రీ సో కెమిస్ట్రీ రిలేటెడ్ ఓకేనా. సో సోడియంని స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది మనకి రీజనింగ్ సో ఇది పజిల్ అనమాట. సో పజిల్ రిలేటెడ్ అమ్మా ఓకే. సో పజిల్ రిలేటెడ్ క్వశ్చన్ మనకి ఇది రీజనింగ్ ఎవరైనా చేయగలుగుతారు. నేను రీజనింగ్ తర్వాత వీడియోస్ చేస్తాను, ఆప్టిట్యూడ్ రీజనింగ్ తర్వాత చెప్తాను. సో ప్రెసెంట్ అయితే జనరల్ అవేర్నెస్ అనేది మనం క్విక్గా రివిజన్ చేసేసుకుందాం ఓకేనా. సో మన సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సో చూడండి, సో కైనెటిక్ ఎనర్జీ రిలేటెడ్ అడుగుతున్నారు. సో ఇది మన ఫిజిక్స్కి రిలేటెడ్ ఓకేనా. సో ఫిజిక్స్ రిలేటెడ్ మనకి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, కేఈ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవీ స్క్వేర్ ఓకే. సో కేఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటాము, హాఫ్ ఎంవీ స్క్వేర్ అనమాట. సో ఇది మనకి ఫిజిక్స్ ఓకేనామా. సో మనకి ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ ఆర్పిఎఫ్లో అయినా సరే ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఓకేనా. సో ఇక్కడ మనం ఏం అడుగుతున్నాడు, an object with a mass of 22 kgs of moving with a velocity 5 meter per seconds and kinetic energy. సో కైనెటిక్ ఎనర్జీ అని అడుగుతున్నాడు. కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ కేజీ రూపంలో 22 కేజీస్ ఇచ్చాడనమాట. సో ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్. సో మనకి ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంబీ స్క్వేర్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకి 275 జూల్స్ అనే ఆన్సర్ వస్తుంది ఓకేనామా. సో ఇక్కడ ఎం అంటే ఏంటిమా, 22 కేజీస్ ఆఫ్ మాస్ ఇచ్చాడు, వి ఎంత ఇచ్చాడు, వెలాసిటీ కూడా ఇచ్చేసాడు. మనకి కే ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎంబీ స్క్వేర్ సో ఒకసారి మీరు సబ్స్టిట్యూషన్ చేసి చూడండి. సో మీకు ఆన్సర్ అనేది 275 జూల్స్ వస్తుంది ఓకే. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు సో మిర్రర్స్ రిలేటెడ్. ఇది కూడా మనకి ఫిజిక్స్ ఓకేనా. సో ఫిజిక్స్లో ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఎ మిర్రర్ ఫైండ్ ద ఇమేజ్ యువర్ రిఫ్లెక్షన్ ఈజ్ స్మాలర్ దాన్ యూ. సో మనం కొన్నిసార్లు మనం మిర్రర్లో చూస్తే మన ఫేస్ అనేది మనకంటే చాలా తక్కువగా స్మాల్గా కనిపిస్తుంది. ఎందుకు, ఏ మిర్రర్లో మనకి స్మాల్ ఇమేజ్ కనిపిస్తుంది అంటే కాన్వెక్స్ మిర్రర్ ఓకేనా. సో మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను. మనకి డెంటిస్ట్, సో డెంటిస్ట్లు అంటే డెంటిస్ట్ సర్జన్స్ ఉంటారు కదా, డాక్టర్స్. సో వాళ్ళు యూజ్ చేసే మిర్రర్ ఏంటి, ఎక్కువగా వాళ్ళు యూజ్ చేసే మిర్రర్ ఏంటో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా. సో మనకి ఇక్కడ కొన్ని ఇమేజెస్ అంటే కొన్ని మిర్రర్స్లో చూసుకుంటే మనకంటే ఇమేజ్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో ఆ మిర్రర్ ఏంటి అంటే కాన్వెక్స్ మిర్రర్ ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద కాథోపనిషద్. సో మనకి ఇది ఆర్ట్ అండ్ కల్చర్ సో ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్. కాథోపనిషద్ క్యాప్చర్స్ ద కన్వర్సేషన్ బిట్వీన్ యంగ్ బాయ్ నేమ్డ్ నాచికేతాస్ అండ్ ఏ గాడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గాడ్స్ ఈస్ టాకింగ్ టు నాచికేతాస్. ఇది మనకి ఆర్ట్ అండ్ కల్చర్ సో పురాణాలు బాగా ఐడియా ఉన్న వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది అనమాట ఓకేనా. లార్డ్ యమ ఓకేనామా. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది మనకి టాంజెన్స్ ఇది రేడియో ఆఫ్ ద సర్కిల్స్ మనకి మెన్సురేషన్ నుంచి ఇచ్చాడు బిట్ ఓకేనా. సో మెన్సురేషన్ రిలేటెడ్ యాంగిల్స్ మీద అడుగుతాడు అనమాట ఓకేనా. ఈ టాపిక్ ఇంపార్టెంట్, యాంగిల్స్. నెక్స్ట్ క్వశ్చన్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. సో రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్, సో రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ అనేది ఇన్వర్స్గా ప్రపోర్షనల్ అయి ఉంటుంది. దేనికి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటాము ఓకేనా. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, దీనికి ఫార్ములా మనకి బయోస్ సవార్ట్స్ లా అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఫిజిక్స్లో ఓకేనా. బయోస్ సవార్ట్స్ లా అనేది దాని నుంచి వచ్చింది ఈ ఫార్ములా అనమాట ఓకేనా. సో ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఐ థింక్ ఓకే.
సో ఇవి మనకి ప్రాబ్లమ్ ఫిగర్స్ మా రీజనింగ్ రిలేటెడ్. సో ఇది చూడండి, ఇది మనకి బయాలజీ అన్నమాట. సో బయాలజీలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సింథసిస్ ఆఫ్ థైరాక్సిన్. సో థైరాక్సిన్కి ఏ ఏ ఏముంటుంది థైరాక్సిన్లో? అయోడిన్ కదా. సో అయోడిన్. నెక్స్ట్, సో ఇవన్నీ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ మా. సో ఐ హోప్ మీకు తర్వాత వీడియోస్ చేస్తాను. సో క్విక్గా మనకి ఈ జనరల్ అవేర్నెస్ రివిజన్ చేసేసుకుంటే అయిపోతుంది కదా. సో విచ్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ జిఎస్టీ ఇన్ ద సిస్టమ్. సో జిఎస్టీలో ఏ కంట్రీ ఫస్ట్ కంట్రీ మనకి ఇంట్రడ్యూస్ చేసింది? జిఎస్టీ అంటే ఏంటి మా? జిఎస్టీ అంటే ఏంటో నాకు కమెంట్ చేయండి. సో జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏంటి అంటే ఫ్రాన్స్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. నేను ఆర్పిఎఫ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో కూడా చాలాసార్లు డిస్కస్ చేశా. త్రీ ఫోర్ టైమ్స్ రిపీట్ అయింది ఆ బిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మా. Who among the following laid the foundation of chemical sciences by establishing two important laws of chemical combination? So chemical combinations మనకి 3-4 టైప్స్ ఉన్నాయి కదా. కెమికల్ కాంబినేషన్ రియాక్షన్, కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్, కెమికల్ కాంబినేషన్ డీకంపోజిషన్, ఇలా మనకి 3-4 టైప్స్ ఉన్నాయి. సో ఈ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్ అనేవి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఆంటోనియన్ లావియోసర్. ఓకే, సో ఇది మనకి కెమిస్ట్రీ రిలేటెడ్ మా. ఓకే, సో కెమిస్ట్రీ రిలేటెడ్ మనకి కెమిస్ట్రీ రిలేటెడ్లో వర్డ్ ఫామ్స్, ఓకే, వర్డ్ ఫుల్ ఫామ్స్ అవి చాలా ఇంపార్టెంట్. అండ్ కెమికల్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, బేకింగ్ సోడా యొక్క కెమికల్ ఫార్ములా నాకు కమెంట్ చేయండి. ఓకే, సో బేకింగ్ సోడా కెమికల్ ఫార్ములా నాకు కమెంట్ చేయండి. ఓకే, అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే రీజనింగ్ రిలేటెడ్ మనకి అజంప్షన్స్ కంక్లూజన్స్ ఇచ్చాడు. సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి అంటే సెక్స్ రేషియో. 2011 సెన్సస్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, సో సెక్స్ రేషియో 2011 సెన్సస్ చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఇది మన ఫిజిక్స్ రిలేటెడ్ మా. సో సెల్సియస్ టెంపరేచర్, సెల్సియస్, కెల్విన్ స్కేల్. మనం ఏ కెల్విన్ స్కేల్ యొక్క టెంపరేచర్ ఎంత? యావరేజ్ టెంపరేచర్ యాడ్ 273 కెల్విన్ కదా. సో 273K అని చెప్తాము. ఇది డిఫాల్ట్, పెరగదు అండ్ తగ్గదు. ఓకే, సో ఇది చూసుకుంటే మనకి ఫిజిక్స్ రిలేటెడ్ మా, ఫిజిక్స్. ఓకే, నెక్స్ట్, యా, ఏ బ్యాటిల్ ఫీల్డ్ ఆల్వేస్ హ్యాస్ arrows. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 2016 ఒలింపిక్స్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ అడుగుతున్నారు. సో 2016లో మనకి ఒలింపిక్స్ అనేది ఎక్కడ జరిగింది అంటే రియో డి జానేరియో. మనకి ఇది కరెంట్ అఫైర్స్ మా, సిఏ రిలేటెడ్. సో మనకి సిఏ రిలేటెడ్లో మనకి 2018లో జరిగింది కాబట్టి ఎగ్జామినేషన్, మనకి 2016 కరెంట్ అఫైర్స్ అలా అడిగారు అనమాట. సో మనకి 2024లో రాస్తాం కాబట్టి ఇంకో 2 years బిఫోర్ 2022 కరెంట్ అఫైర్స్ మీరు బాగా చూడండి. అండ్ 2023 ఆల్సో, 2024 ఆల్సో. ఓకేనా, ఏది వదలద్దు మీరు. 2 years బిఫోర్ నుంచి చదివితే చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మా. సో ఇది మనకి వర్డ్ పేరు అనమాట, అనాలజీ రిలేటెడ్. సో అనాలజీ రిలేటెడ్ మా, ఇది ఆన్సర్ చేయగలుగుతారు. రీజనింగ్ అనమాట. సో యా, ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఎమినెంట్ హిందీ రైటర్ వాజ్ చూజన్ ఫర్ ద వ్యాస సమ్మన్ 2017 బై హర్ వర్క్ దుఃఖం సుఖం. సో మనకి ఇది వ్యాస సమ్మన్ అవార్డ్స్ అనమాట. మనకి 2023లో కూడా కొన్ని వచ్చాయి కదా అవార్డ్స్, వ్యాస సమ్మన్. ఓకే, సో అవి చాలా ఇంపార్టెంట్, అవి చూసుకోండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కాబట్టి. సో 2017లో అడుగుతున్నారు మమతా కలియా. ఓకేనా, సో మమతా కలియా. నెక్స్ట్ మా రేషనల్ ఇరేషనల్ కాన్సెప్ట్ అడుగుతున్నారు. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా యాప్టిట్యూడ్ కూడా చేయగలుగుతారు మా. ఓకేనా, సో ఇవి చూసుకుంటే మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ మా. ఓకేనా, సో కాన్సెప్ట్స్ ఎక్కువ ఫాలో అవ్వండి. నెక్స్ట్, యా, విచ్ ఇండియన్ చీఫ్ మినిస్టర్ ఫాదర్ వాజ్ మహారాజా. సో మహారాజా అని ఎవరిని అంటారు? అమరీందర్ సింగ్ అంటాము. ఓకే, ఓకేనమ్మా. మెటల్ రియాక్ట్స్ విత్ యాసిడ్ టు గివ్. సో మెటల్ అనేది, సో మెటల్ మనకి యాసిడ్తో రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుంది? సాల్ట్ అండ్ హైడ్రోజన్. అండ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఏంటో నాకు కమెంట్ చేయండి. సో న్యూట్రలైజేషన్ యాసిడ్ ప్లస్ బేస్, ఈ రెండు కలిస్తే మనకి ఏమొస్తుంది? సో అది నాకు కమెంట్ చేయండి. ఓకేనా, సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఓకేనమ్మా. నెక్స్ట్ మనకి ఇది చూడండి, లెటర్ సిరీస్ మా. సో లెటర్ సిరీస్ ఐ థింక్ అందరు చేయగలుగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, క్లోరిన్ గ్యాస్. సో క్లోరిన్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్. సో మనకి క్లోరిన్ గ్యాస్ అనేది ఎక్కువగా ఎక్కడ
యూజ్ చేస్తాం బ్లీచింగ్ పౌడర్ కదా, ఓకేనా. సో బ్లీచింగ్ పౌడర్ మనకి కెమికల్ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మా బ్లీచింగ్ పౌడర్ కెమికల్ ఫార్ములా, వాషింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఓకే. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి కెమికల్ ఫార్ములాస్ కూడా నేను వీడియో చేస్తాను, అవి కూడా ఒకసారి చూడండి, ఓకేనా. నెక్స్ట్ మా, సో మనకి ఫ్రాక్షన్స్ రిలేటెడ్ అండ్ ఫార్ములాస్ ఇవన్నీ మనకి బేసిక్ ఫార్ములాస్ మా, ఓకేనా. సో బేసిక్ ఫార్ములాస్ ఇది చూడండి, మెన్సురేషన్. సో ఇది కూడా మనకి మెన్సురేషనే, రైట్. ట్రిగ్నోమెట్రీ మా. సో ట్రిగ్నోమెట్రీ రిలేటెడ్ ఫార్ములాస్, ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి లెటర్ సిరీస్, ఇవి కూడా సిరీసే. ఇదేమో మనకి ఆపరేషన్స్ అంటారు కదా, చేంజ్ చేసి రాస్తాం కదా, సో అది ఆ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ మనకి ఏజెస్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్, ఏజెస్ అడుగుతున్నాడు. అండ్ ఇది చూడండి, ఫుడ్ ఈస్ రిలేటెడ్ టు రిఫ్రిజిరేటర్ ఇన్ ద సేమ్ వే క్లోత్స్ ఈస్ రిలేటెడ్. సో ఫుడ్ అనేది మనకి రిఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము, అలాగే క్లాత్స్ అనేవి ఎక్కడ పెట్టుకుంటాం, క్లోజెట్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి ఫిజిక్స్ రిలేటెడ్ మా. సో వన్ మోర్ బిట్ ఫర్ ఫిజిక్స్, ఇది కూడా మనకి K ఈజ్ ఈక్వల్స్ టు ½ mv² అనే ఫార్ములా యూస్ చేసే చేస్తాం, ఓకే. సో బాడీ మాస్ ఇచ్చాడు అండ్ ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాడు, టైం ఇచ్చాడు అండ్ కైనెటిక్ ఎనర్జీ, గ్రావిటేషనల్ కూడా ఇచ్చాడు మా. సో దీనికి ఫార్ములా ఐ థింక్ S ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ ½ at², ఆ ఫార్ములా ట్రై చేయండి మా, ఓకేనా. ఆ ఫార్ములా ట్రై చేస్తే మనకి ఇక్కడ వస్తుంది అనమాట, ఓకేనా. టైం ఇచ్చాడు, ఇనిషియల్ వెలాసిటీ u ఇచ్చాడు, అంటే v కనుక్కోవాలి మనం. సో v కనుక్కోవాలి అండ్ కైనెటిక్ ఎనర్జీ g కూడా ఇచ్చేసాడు. సో ఇది మనకి అంత అవసరం లేదు, సో ఇది మనకి అంత అవసరం లేదు, గ్రావిటేషన్ జస్ట్ మాస్ అండ్ వెలాసిటీ అండ్ టైం ఇచ్చాడు. సో ఈ మూడింటి కలిపితే మనకి ఫార్ములా S ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ ½ at², ఆ ఫార్ములా ట్రై చేయండి, uv ప్లస్ ½ at², ఓకేనా. సో మనకి ట్రయాంగిల్స్ మా, ఈ డయాగ్రామ్లో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో అడుగుతున్నారు క్వశ్చన్, ఓకే. నెక్స్ట్ మనకి ఎక్కువగా ఇంప్లిసెంట్ కంక్లూషన్స్. నెక్స్ట్ ఇది వెన్ డయాగ్రామ్స్ మా. సో వెన్ డయాగ్రామ్స్, ఓకేనా. సో ఇది మనకి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా మనకి పెడితే ఒక మార్క్ మన చేతిలో ఉన్నట్టే. సో నెగిటివ్ మార్కింగ్ అనేది తక్కువగా ఉంటుంది, ఓకే. నెక్స్ట్ సో 2019లో హృదయనాథ్ మంగేష్కర్ అవార్డ్ అనేది ఎవరికి వచ్చింది అంటే జావేద్ అఖ్తర్. సో ఇది మనకి 2017 కరెంట్ అఫైర్స్ కాబట్టి, సో మనకి 2023 కరెంట్ అఫైర్స్ అనేది చదవండి, ఓకేనా. అవార్డ్స్ అయితే మనకి 2023లోయే మస్ట్ అండ్ షుడ్గా ఇస్తాడు మా, ఓకేనా. పక్కా ఫాలో అవ్వండి. సో ఇది కూడా మనకి ఫిజిక్స్ ఏమా. సో ఫిజిక్స్ రిలేటెడ్లో బాడీ 4.0 kgs ఇచ్చాడు అండర్ ద రెస్ట్ పొజిషన్లో ఉండి, అండ్ కాన్స్టెంట్ ఫోర్స్ అప్లై అయ్యింది. సో స్పీడ్ ఇచ్చేసాడు 5 m/s. వర్క్ డన్ ఆఫ్ ద ఫోర్స్, సో వర్క్ డన్కి అడుగుతున్నాడు. సో వర్క్ డన్ మనకి ఫార్ములా ఏంటి మా. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు W ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ ఎస్, ఇది మనకి వర్క్ డన్కి ఫార్ములా, ఓకేనా. సో మనకి ఆన్సర్ చూసుకుంటే ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 50 వస్తుంది, 50 joules అనమాట, ఓకేనా. సో నాకు తెలిసి ఇంకొక ఫార్ములా ఉంది మా వర్క్ డన్కి, ఐ థింక్ మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి, ఓకేనా. సో తెలియని వాళ్ళకి కూడా మీకు అర్థమవుతుంది, ఓకేనమ్మా. నెక్స్ట్ ద గర్త్ ఆఫ్ ద స్టెమ్ ఆర్ రూట్ ఇన్ ప్లాంట్స్ ఇంక్రీజెస్ డ్యూ టు లాక్టీరియల్ మెరిస్టెమ్. సో ఇది మనకి బయాలజీ రిలేటెడ్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మా, which state government has make yoga guru Ramdev Baba as a brand ambassador of yoga and Ayurveda. సో మనకి బ్రాండ్ అంబాసిడర్ అడుగుతున్నారు. సో హర్యానా, ఓకే. హర్యానా ఇది మనకి కరెంట్ అఫైర్స్ మా, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ కరెంట్ అఫైర్స్ మీరు అక్టోబర్ 2023 టు ఇప్పటి వరకు ఏమైతే ఉన్నాయో కరెంట్ నడుస్తున్నాయో అవి మాత్రం ప్రిపేర్ అవ్వండి చాలు, ఓకేనా. నెక్స్ట్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఈస్ అవార్డ్ ఫర్ సిగ్నిఫికెంట్ పబ్లిక్ అచీవ్మెంట్ ఇన్ విచ్ ఫీల్డ్ అని అడుగుతున్నారు. సో మనకి ఫీల్డ్స్ అవార్డ్స్ చాలా ఇంపార్టెంట్. సో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మనకి ఫిలిమ్స్కి ఇస్తారు, ఓకేనా. సో నాకు లిటరేచర్కి ఏ అవార్డు ఇస్తారో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకే. నెక్స్ట్ ఒడిషా ఆఫన్ ఫేసెస్ న్యాచురల్ డిజాస్టర్ డ్యూ టు. సో ఒడిషా మనకి న్యాచురల్ డిజాస్టర్స్ ఫేస్ చేసింది కదా, డ్యూ టు దేని వల్ల అంటే సైక్లోన్స్. ఇది కూడా మనకి కరెంట్ అఫైర్స్ ఏమో, ఓకేనా. జనరల్ కాదు, కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ మనకి మధ్యప్రదేశ్ ఈజ్ రిలేటెడ్ టు డైమండ్ అని చెప్తాము. సో కర్ణాటక మనకి గోల్డ్.
సో కర్ణాటక మనకి గోల్డ్ మైన్స్ అనేవి చాలా ఫేమస్ కాబట్టి సో కర్ణాటక గోల్డ్ అని చెప్తాము, మధ్యప్రదేశ్ అనేది డైమండ్ చెప్తాము. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇవన్నీ మనకి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్. ఓకేనా. ఇది చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్వ్స్ యాజ్ ఏ న్యూట్రిటివ్ టిష్యూ ఫర్ ద ఫాలోయింగ్ గ్రోయింగ్ ఎంబ్రియో. సో ఎంబ్రియో రిలేటెడ్ మా ఎండోస్పోమ్ అని చెప్తాము. సో బయాలజీ అది. ఓకే. నెక్స్ట్, ద మెయిన్ కాన్స్ ఆఫ్ ట్రాన్సిడిటీ ఇన్ ఫుడ్స్ ఇన్ ద ఫుడ్స్ ఈజ్ ఫ్యాట్స్ అండ్ ఆల్సో మనకి ఫుడ్స్ చెడిపోవడానికి మెయిన్గా కారణం ఏంటి అంటే ఆక్సిడేషన్. ఓకేనా. సో ఫుడ్ ఎక్కువ కాలం ఉండదు కదా, సో ఆక్సిడైజ్ అవ్వడం వల్ల ఫుడ్ అనేది ఎక్కువగా పికిల్స్లో చూస్తూ ఉంటాం, రైట్, చెడిపోతుంది అనమాట. సో ఆక్సిడేషన్ ప్రాసెస్ వల్ల. నెక్స్ట్ మా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెవర్ అకర్స్ సింగ్లీ ఇన్ నేచర్. సో మనకి ఫోర్స్. నెక్స్ట్, సో అది మనకి ఫిజిక్స్ మా. ఓకేనా. సో ఇది కూడా మనకి కరెంట్ అఫైర్స్ ఏమా, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, మీరు కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇది మనకి సిరీస్ అనమాట, పజిల్ సిరీస్. సో అసంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్. అండ్ నెక్స్ట్ మొత్తం కూడా ఆప్టిట్యూడే ఇచ్చారు. అండ్ ఇది చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఇస్ నాట్ జనరేటెడ్ ఇన్ ద బయోగ్యాస్ ప్లాంట్. సో మనకి సిఓ అనేది మనం కార్బన్ మోనోఆక్సైడ్ అంటాం కదా. ఓకేనా. నెక్స్ట్, డాష్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఈవెన్ గ్రేటర్ డైవర్సిటీ విల్ బి జనరేటెడ్ అంటే సెక్షువల్ రీప్రొడక్షన్. సో ఇది మనకి బయాలజీ మా. ఓకేనా. సో బయాలజీ రిలేటెడ్. ఓకేనమ్మా. సో ఇది మనకి చూడండి ఒకసారి, సెక్షువల్ రీప్రొడక్షన్ ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే, సో మనకి ఒక 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 న్యూ బయోడైవర్సిటీని మనం ఎలా చేస్తాము, రీప్రొడక్షన్ వల్లే కదా పాసిబుల్ అవుతుంది. ఒక కొత్త స్పీసీస్ అనేది ప్రొడక్షన్ వల్లే అవుతుంది, రైట్. సో అది మనం సెక్షువల్ రీప్రొడక్షన్గా చెప్తాము. సో బైనరీ ఫిషన్ అని మనకి అమీబాలో చూస్తాము. వెజిటేటివ్ ప్రాపగేషన్స్ అంటే మనము ఒక ప్లాంట్ని కట్ చేసి ఇంకొక ప్లాంట్కి పెట్టి ఇంకొక కొత్త ప్లాంట్ని మనం పెంచుతామన్నమాట. దాన్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాము. ఓకేనా. సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఒక కొత్త స్పీసీస్ని మనము జనరేట్ చేస్తాము. ఓకేనమ్మా. సో ఇది మా ఇవాల్టి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఆర్ఆర్బీ మా. సో నెక్స్ట్ వీడియోతో షిఫ్ట్ 2 నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇది షిఫ్ట్ 1 పేపర్ మా, 2018లో అడిగిన పేపర్ అనమాట. ఓకేనమ్మా. సో ఐ హోప్ రిక్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఐ థింక్ వీడియో చూసుంటారు. ఎవరైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కమెంట్ చేయండి మా. ఓకేనా. సో ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.